మారేడుమిల్లిలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మరో 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు ఏఓబీ ఇన్ఛార్జ్ టెక్ శంకర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి, కమ్యూనికేషన్ టీం చీఫ్ సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ మృతి చెందారు. వీరితో పాటు జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ గణేష్, జాగరగొండ డిప్యూటీ కమాండర్ ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను, జాగరగొండ డివిజనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అనిత షహ్మి ప్రాణాలు కోల్పోయారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టంకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే వరుసగా 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను కూడా ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో నెల్లూరు గ్రామంలో అన్న అటవీ ప్రాంతంలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హెడ్మాతో పాటు ఆయన సతీమణి మరో 4 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈరోజు అంటే ప్రస్తుతం నిన్న ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ జరిగిన 7 కిలోమీటర్ల దూరంలో ఈరోజు గుజ్జువలస అనే గ్రామానికి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. ఈరోజు ఎన్కౌంటర్లో 7 మృతి చెందారు. 7 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ మావోయిస్టు మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ నిన్న ఎవరైతే 6 మావోయిస్టులు మృతి చెందారో వాళ్ళ మావోయిస్టు మృతదేహాలను ఇప్పటికే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీళ్ళ పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళకి సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరూ రాలేదు. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు నిన్న ఇక్కడ ఏదైతే ఎన్కౌంటర్లో మృతి చెందారో వాళ్ళ 6 మృతదేహాలకు కూడా పోస్టుమార్టం నిర్వహించేందుకు అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు 7 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళకి కూడా ఈరోజు మృతదేహాలను ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి ఇక్కడ కూడా పోస్టుమార్టం నిర్వహించేందుకు అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టంకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి మోటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్, అదేవిధంగా జ్యోతి అలియాస్ సరిత, వీళ్ళు కూడా ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాకు చెందిన వాళ్ళు. సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత షమ్మి ఈరోజు వీళ్ళ 7 కూడా ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఈ మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క రంపచోడవరానికి సంబంధించి రంపచోడవరం డివిజన్ పరిధిలోనే ఇక్కడ మారేడుమిల్లుకు సంబంధించిన అటవీ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే వరుసగా 2 ఎన్కౌంటర్లు జరగడం. నిన్న ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందితే ఈరోజు 7 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది కూడా పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూడవచ్చు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కూడా పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలను అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రంపచోడవరం నుంచి.